కథలు లేవిక్కడ, కథలు లేక చచ్చిపోతున్నాం. నేనింతే సినిమాలో షిండే చెప్పిన డైలాగ్ ఇది. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. మామూలుగా అయితే స్టోరీ కోసం దిల్ రాజు ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఏదో ఒక రైటర్తో ఏదో ఒక స్టోరీని లాగించేయచ్చు. కానీ అక్కడ హీరో మాత్రం అల్లాటప్ప కాదు, పవర్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ప్రొడ్యూసర్ దిల్ రాజు మంచి స్టోరీ కోసం ఇల్లిల్లు తిరుగుతున్నాడట. ఎందుకంటే ఈ మధ్య పవన్తో సినిమా తీసేందుకు ఈ స్టార్ ప్రొడ్యూసర్కి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ప్రస్తుతం పవర్ స్టార్తో సినిమా చేయడానికి దిల్ రాజు దగ్గర మంచి కథ లేదు. అందుకే ఈ స్టార్ ప్రొడ్యూసర్ కథ కోసం ముందుగా కొరటాల శివ దగ్గరికి వెళ్ళాడు. మిర్చి లాంటి ఘాటైన స్టోరీ ఇస్తాడేమోనని ఆశపడ్డాడు. అదీ కాకపోతే శ్రీమంతుడు లాంటి పవర్ఫుల్ కథ చెప్తాడేమోనని వినేందుకు రెడీ అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్కు ధీటైన స్క్రిప్ట్ ఏది తన దగ్గర లేదని శివ చెప్పడంతో వట్టి చేతులతో దిల్ రాజు ఇంటి ముఖం పట్టాడు. కనీసం గబ్బర్ సింగ్ సినిమాతో జాక్ పాట్ కొట్టిన హరీష్ శంకర్ని కలుద్దాం అనుకుంటే తన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ షూటీలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్స్ అన్ని ముగియగానే దిల్ రాజు అతని కోసం స్క్రిప్ట్ రెడీగా ఉంచాలి. అందుకే హడావుడి పడుతున్నాడు మన దిల్ రాజ్. ఈలోగా ఎందుకైనా మంచిదని తమ కాంబోలో వచ్చే సినిమాకు జనగణమన అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. దీన్ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించేశాడట. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ 3వ షెడ్యూల్ ముగియగానే ఇది సెట్స్ పైకి వెళ్ళొచ్చు అంటున్నారు. మరి పవన్ ఫ్రీ అయ్యే లోపల దిల్ రాజు కథ సిద్ధం చేసుకుంటే పవన్ నెక్స్ట్ సినిమా టైటిల్ జనగణమన అన్నమాట.